హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూసారు కదా. రివాన్ వల్ల నాకు రీచ్ వచ్చిందంట. అంటే డెమాన్ పవన్ రీత్ వాళ్ళ ఫోటో పెట్టుకోకపోతే నాకు రీచ్ ఉండదంట. నాకు రీచే రాదంట వాళ్ళ మీద వీడియో చేయకపోతే. కాబట్టి వాళ్ళ మీద వీడియో చేశానంట. నేను ఒక వీడియో చేశాను కదా వాళ్ళ మీద. కింద కొంతమంది కల్ట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. అంటే వాళ్ళ ఫ్యాన్స్ అనాలా లేకపోతే పిఆర్ టీమ్ అనాలా ఏమనాలా నాకు అర్థం కావట్లా. సర్లే, ఉంటారు కదా, 10 మందో 20 మందో ఫ్యాన్స్ అని అనుకున్నాం ప్రస్తుతానికైతే. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ మాట చెప్పారు కింద కామెంట్లో. నేను వాళ్ళ ఫోటో పెట్టకపోతే నాకు రీచ్ ఉండదంట. వాళ్ళకు చిన్న సమాధానం చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అదేంటంటే, ఒకసారి ఆ పర్సన్స్ ఎవరైనా నా వీడియో చూస్తుంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి అంతకు ముందు వీడియోలన్నీ ఒకసారి చేసి చూడండి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. దానికి ఎన్ని వ్యూస్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరు ఫోటో పెట్టుకొని రీచ్ తెచ్చుకునేంత దారుణమైన పరిస్థితులు నేను ఉన్నాను మీరు అనుకుంటున్నారా? నాకు అర్థం కాగలుగుతాను. వాళ్ళిద్దరు ఫోటో పెట్టుకోకపోతే నాకు రీచ్ రాదు. వాడు పవన్ కళ్యాణ్ నాకు అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాడు ఫోటో పెట్టుకొని రీచ్ తెచ్చుకోవడానికి. కళ్యాణ్ పడాల ఫోటో కానీ తనూజ ఫోటో కానీ పెడితే దీనికి 3 వ్యూస్ వస్తాయి. నాకు అర్థమైందా? 2 వ్యూస్ వస్తాయి దానికి. వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళిద్దరి కేటీ మ్యూచువల్ ఫోటో పెట్టి ఒకటి నేను వీడియో చేశానంటే వాళ్ళ మీద పాజిటివ్గా నాకు 10,000 వ్యూస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. 9,000 వ్యూస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఒక షార్ట్కి 13,000 వ్యూస్ వచ్చినాయి. ఒక ఓన్లీ కళ్యాణ్ పడాల షార్ట్కి. మ్యూచువల్ దానికైతే ఇంకా భారీగా వచ్చినాయి. మీరు వాళ్ళ ఫోటో పెట్టుకోకపోతే నాకు రీచ్ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఏది మరి అంత రీచ్ ఇచ్చే మొనగాడైతే ముక్కి మూలికి 3వ స్థానానికి ఎందుకు పరిమితం అయ్యాడు డెమాన్ పవన్? ఇంకా రీతు అవుట్ ఆఫ్ సిలబస్. రీతుని పక్కన దుబ్బేయండి, ఎందుకంటే టాప్ 5లోకి రాలేదు కాబట్టి అవుట్ ఆఫ్ సిలబస్. ముక్కి మూలికి 3వ స్థానానికి పరిమితం అయ్యాడు. మరి నాకు అంత రీచ్ ఇచ్చే మొనగాడైతే గెలిపించలేకపోయారా? జస్ట్ ఆయన ఫోటో చూడగానే పొలం మీద నాకు వ్యూస్ వచ్చేస్తే గెలిపించలేకపోయారా? సీజను మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయండి. వాడేం పవన్ కళ్యాణ్ కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, డెమాన్ పవన్ ఏమి. జస్ట్ పేరు పెట్టుకునేంత మాత్రం పవన్ కళ్యాణ్ అయిపోతాడా? కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయండి. మీకు లేదని నాకు తెలుసు, కనీసం నటించండి కొంచెమన్నా. మరీ ఓపెన్ అయిపోవద్దు, లేదు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేయద్దు. నటించండి కొంచెమన్నా. ఒకసారి నా ఛానల్లో మిగతా వీడియోలో వ్యూస్ చూసి మాట్లాడండి. నేను నాకు ఎంత రీచ్ వచ్చిందో వీళ్ళ వీడియోలకి మిగతా వీడియోలకి ఎన్ని వ్యూస్ వచ్చినాయో తెలుస్తుంది. అర్థమైందా? ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ నా టాప్ 10 లిస్ట్లో కూడా లేదు. ఆ వీడియో అర్థమైందా నీకు? నా టాప్ 10 లిస్ట్లో కూడా పోదు ఆ వ్యూస్తో ఆ వీడియో. అది మీ వాడి రేంజ్. ఓన్లీ కళ్యాణ్ పడాల ఫోటో పెట్టి ఒక షార్ట్ తీసానంటే 10,000 వ్యూస్ వచ్చినాయి. అది కళ్యాణ్ పడాల రేంజ్, తనూజ రేంజ్. ఓన్లీ తనూజ దానికి మాత్రం వచ్చిన వ్యూస్ కూడా ఉన్నాయి బాగానే. అంటే వాళ్ళిద్దరికీ ఉన్న క్రేజ్కి ఈయన గారికి ఉన్న క్రేజ్కి తేడా అది. మీరేదో ఊహించేసుకోవద్దు దయచేసి. అసలు అర్థమైందా? మీకు ఈ సమాధానం చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.